యేసు ప్రభు ఒక సముద్ర ప్రయాణం చేస్తూ వస్తున్నారు. గలిలయ సముద్రం మీద నుంచి గెరాసేనులైన దేశానికి వస్తున్నారు. ఆ ప్రయాణము ఎంతో కష్టతరమైన ప్రయాణం. ఎందుకంటే వారు నిద్రించుచుండగా గొప్ప తుఫాను ఆ సముద్రం మీద కొట్టిందని అక్కడ వ్రాయబడి ఉంది. ఎంత పెద్ద తుఫాన్ అంటే నావికులైన వారు లేదా జాలరులైన ఆ పేతురు కానీ, లేకపోతే పేతురు యొక్క సహోదరుడు అంద్రేయ కానీ, యోహాను కానీ, వీళ్ళంతా జాలర్లు. జాలర్లు అంటే దానికి అర్థం ఏంటి? మీకు అదే తెలుసు. జాలర్లు అంటే గజీతగాళ్ళు. వాళ్ళు సహితము భయపడిపోయారు. బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింతలే అంటే అంత ఉధృతమైన తుఫాను. నిమ్మలంగా ఉన్నప్పుడు రావటం వేరు, ఈదుకుని తుఫాన్లో ఈదుకు రావటం అన్నది కష్టం. తుఫాన్లో ఎంత ఈదినా నువ్వు వెనక్కి కొట్టబడుతూ ఉంటావు, అలల చేత వెనక్కు కొట్టబడుతూ ఉంటావు. నీ శక్తి, నీ ప్రయాసం అంతా ఆ తుఫాన్లో ఏమవుతుందంటే వృధా అయిపోతుంది. అటువంటి పరిస్థితులు, అటువంటి తుఫాన్ల మధ్య యేసు ప్రభు వస్తున్నాడు. ఎక్కడికి? గెరాసేను దేశానికి. ఆ భయంకరమైన తుఫాన్లు శిష్యులు భయపడిపోయి చనిపోతున్నా మీకు చింత లేదన్నారు. అప్పుడు యేసు ప్రభు ఆ సముద్రమును, ఆ గాలిని, ఆ తుఫాను గద్దించి నిమ్మలపరిచి ఇంత కష్టంతో, ఇంత ప్రయాసంతో, ఇంత సుదీర్ఘమైన ప్రయాణము చేసి అక్కడికి వచ్చి చేసింది ఏంటంటే, అక్కడ దర్శించింది ఎవరంటే ఒక దెయ్యములు పట్టిన వాడని. హల్లెలూయా. గెరాసేను దేశంలో ఆయన యేసు వార్తను ప్రకటించలేదు. గెరాసేను దేశంలో ఆయన ఎవరిని స్వస్థపరచలేదు. గెరాసేనీయులు వారిని చేర్చుకోలేదు. అయినప్పటికీ దేవుడు గెరాసేను దేశంలో ఉన్న ఆ దెయ్యము పట్టిన వాడిని వెతుకుతూ అంత సుదీర్ఘమైన ప్రయాణం చేసి ఉన్నారు. హల్లెలూయా. ఈ వ్యక్తి విషయంలో యేసుప్రభు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో, ఈ వ్యక్తిని ఏ రీతిగా యేసుప్రభు ప్రేమిస్తున్నాడో, ఈ వ్యక్తిని విడిపించడానికి అతని ఏళ్ళ ఎంత ఉద్దేశం కలిగి ఉన్నాడో ఈ ఒక్క సంఘటన చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ లూకా 19:10 ఏముందంటే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నశిస్తున్న వారిని రక్షించడానికి ఆయన వచ్చాడు అన్నదానికి ఒక ఉన్నతమైన తాత్పర్యము ఎవరంటే ఈ దెయ్యం పట్టినవాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఈ దెయ్యం పట్టిన వాని ఎడల యేసు ప్రభు ఇంత శ్రద్ధ కనపరిచి అంత సుదీర్ఘమైన ప్రయాణం చేసి, అంత తుఫాన్లో ప్రయాణం చేసి వీడిని సమీపించారంటే యేసు అతన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈరోజు మనం చాలామంది అనుకుంటాం, నన్ను ఎవరు చూడటం లేదు, నన్ను ఎవరు దృష్టించడం లేదు, నా గురించి ఎవరు విచారించడం లేదు, నేను విడువబడిన దానను, విడువబడిన వాడను అని మనం అనుకుంటాం. కానీ యేసు దృష్టికి మనం దూరం కాలేదు. హల్లెలూయా. ప్రభువైన యేసు దృష్టికి మనం దూరము కాలేదు. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు, ప్రతి వ్యక్తిని చూస్తున్నాడు. మనుషుల చేత విసర్జింపబడి, తృణీకరించబడి, వారి మధ్య నుంచి వెళ్ళగొట్టబడిన ఈ దెయ్యములు పట్టిన వారిని వెతుకుతూ యేసు ప్రభు అంత ప్రయాణం చేసి వారిని దర్శించినాడు. హల్లెలూయా. వాని ఆత్మ ఆయనకు దృష్టికి ఎంతో విలువైనదిగా ఇక్కడ మనకు కనపడుతుంది. హల్లెలూయా చెప్దామా? మొదటగా ఈ వ్యక్తిని గురించి మనం చూసినట్టయితే లూకా సువార్త 8:27 చూడండి. వాడిని గూర్చి బైబిల్ ఏమన్నాడు? దయ్యములు పట్టినవాడు. పేరు లేదు, పిచ్చోడు అంటారు. పిచ్చోడికి పేరు ఉండదు, అంతే కదా? పిచ్చోడు ఏదో పేరు పెట్టి పిలుస్తారా? వాడి పేరే పిచ్చోడు. బైబిల్లో చాలామందికి దేవుడి పేర్లు లేదు. ధనవంతుడు, వాడికి పేరు లేదు. లోతు భార్యకు పేరు లేదు. కొంతమందికి పేర్లు లేవు. వీడికి కూడా ఒక పేరు. ఏం పేరు? దయ్యములు పట్టినవాడు. ఒక దయ్యం కాదు, 2 దయ్యాలు కాదు వీడికి పట్టింది. ఎన్ని దయ్యాలు? సేన. సేన అంటే సేన అంటే అనేకులు. ఓకే. సేన అంటే రోమ సైన్యంలో ఒక సైనిక సమూహాన్ని సేన అంటారు. ఆ సైనిక సమూహంలో 3000 మంది కాల్బలము, 300 గుర్రాలు ఉంటారు. ఈ 3300 నుంచి 6600 వరకు ఉంటారంట ఒక సేనా సైన్యంలో. అంటే 3000 నుంచి 6000 వరకు సైనికులు ఉంటారు. 300 నుంచి 600 వరకు గుర్రాలు ఉంటాయి. అంటే లెక్కకు మించి ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు? మేము అనేకులం. దెయ్యాలు కూడా పేర్లు ఉంటాయి.
అందుకని యేసు ప్రభు నీ పేరు ఏమిటి అని అడిగాడు. దెయ్యాలకు పేరు అంటే మనకు మళ్ళీ కాంతమ్మ, శాంతమ్మ ఇలాంటి పేర్లు ఉండవు. ఎలాంటి పేర్లు ఉంటాయి అంటే వాటి క్రియలను వెల్లడిపరిచే క్రియలు. మూగాత్మ అదొక దెయ్యము, చెవిటాత్మ అదొక దెయ్యము, బలహీనపరచాత్మ అదొక దెయ్యము, అపవిత్రాత్మ అదొక దెయ్యము, రోషాత్మ అదొక దెయ్యము, నిద్రమత్తు గల ఆత్మ అదొక దెయ్యము, తిండిబోత్తనము అదొక దెయ్యము, సోమర్తనం ఒక దెయ్యము, ఇవన్నీ కాముకత్వం అనేది ఒక దెయ్యము. కాబట్టి వాటి గుణ లక్షణాలను బట్టి వారి పేర్లు ఉంటాయి. ఇక్కడ కూడా యేసు ప్రభు అడిగారు నీ పేరు ఏమిటని. అదేమేం చెప్తుంది? మేము ఒక్కళ్ళం కాదు పేరు చెప్పడానికి, మేము అనేకులము, వేల మంది ఉన్నాము, మేము సేన అని చెప్పారు. నిజంగానే ఈ వ్యక్తి యొక్క పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో మీరు జ్ఞాపకం చేసుకోండి. కొన్ని దెయ్యములు వాని శరీరాన్ని ఏం చేసినాయి? ఆవహించినాయి. నిజంగానే దురాత్మలు, దెయ్యములు, వాటికి శరీరం లేదు, ఏముంది? ఆత్మ ఉంది. ఇప్పుడు వాళ్ళ కోరికలు ఉన్నాయి, అర్థం చేసుకోవాలి. దెయ్యానికి చాలా కోరికలు ఉన్నాయి. ఇప్పుడు కోరికలు తీర్చుకోవడానికి ఏం కావాలి? శరీరం కావాలి, అంతేనా? ఇప్పుడు శరీరం కొరకు ఎదుగుతూ ఉంటాయి. ఏ శరీరం అయితే ద్వారం తెరుస్తాదో, ఏ వ్యక్తి అయితే ద్వారం తెరుస్తాడో ఆ వ్యక్తిలో ప్రవేశించి అక్కడే నివాసం చేయడానికి దెయ్యాలు ఏం చేస్తాయి? ఇష్టపడతాయి. చూడండి, యోహాను సువార్తలో యేసు ప్రభు మాట అన్నారు, నెరవేరుగోర్చుచున్నారు. అంటే అపవాదికి, దురాత్మకు ఏమున్నాయి? ఆశలు ఉన్నాయి, దురాశలు ఉన్నాయి, మంచివి కాదు, చెడు ఆశలు ఉన్నాయి, చెడు కోరికలు ఉన్నాయి. కాబట్టి ఈ చెడు కోరికలు, చెడు ఆశలు నెరవేర్చుకోవాలంటే వాటికి ఏం కావాలి? ఒక శరీరము కావాలి. అందుకనే యూదా పత్రికలో కూడా పరశరీరానుసారులని వ్రాస్తున్నాడు అక్కడ. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూలున్న పట్టణంలో వీరి వలె వ్యభిచారం చేయొచ్చు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండను అనుభవించి దుష్టాంతరంగా ఉండను. కాబట్టి పరశరీరాన్ని కోరుకుంటే ఎవరు? దురాత్మలు. ఎందుకంటే వాటి యొక్క ఆశలను, వాటి యొక్క దురాశలను నెరవేర్చుకోవడానికి ఒక శరీరాన్ని ఏం చేస్తుంటాయి? కోరుకుంటాయి. దురాత్మలు బయట బతకలేవు. మనుషుల నుంచి బయటికి రమ్మనగానే ఎక్కడికి వెళ్ళాలని కోరుకున్నాయి? పందుల్లోకి వెళ్ళాలని కోరుకున్నాయి. ఈ శూన్యంలో, గాల్లో మాత్రం అవి బ్రతకలేవు. ఎందుకంటే వాటి ఆశల్ని, వాటి కోరికలను తీర్చుకోవడానికి ఒక చక్కటి నివాసమైన శరీరం వాటికి కావాలి. ఏ వ్యక్తి అయితే దెయ్యానికి ద్వారం తెరుస్తాడో, ఏ వ్యక్తి అయితే అపవిత్రాత్మకు ద్వారం తెరుస్తాడో, అప్పుడు ఆ దెయ్యము లేదా అపవిత్రాత్మ ఆ వ్యక్తులు ఏం చేస్తుంది? స్థిరమైన నివాసము చేస్తుంది. తనంతటి తానగా నీలో నాలో ప్రవేశించడానికి వాటికి అనుమతి లేదు. నువ్వెప్పుడైతే పాపం చేస్తావో పాపము దెయ్యానికి ఏం చేస్తుందంటే ద్వారాన్ని తెరుస్తుంది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. నీ జీవితంలోకి, నా జీవితంలోకి దురాత్మ ప్రవేశించింది. ఆ దురాత్మ ప్రవేశించి తన దురాశలు మన శరీరం నెరవేర్చుకుంటుందంటే దానికి కారణం ఏంటంటే నీవు నేను తెరిచిన ద్వారాన్ని బట్టి అది మన హృదయంలోకి, మన శరీరంలోకి, మన తలంపుల్లోకి, మన ఆలోచనలోకి ప్రవేశిస్తుంది. దురాత్మలు సాధారణంగా ఒక వ్యక్తిలో ప్రవేశించే కళ్ళు ద్వారా. యేసు ప్రభు మాట, మీరు గుడ్డివారైతే మీకు పాపం లేదు అన్నారు. మీరు గుడ్డివారైన ఎడల మీకు పాపం లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సిన్స్, ఎక్కువ పాపాలు దేనివల్ల కలుగుతాయి? కన్నులు. మనం ఏం చూస్తున్నామో వాటి ద్వారా సాతాను మనకి కన్నుల ద్వారా ఎక్కడికి వెళ్తాడు? మన శరీరానికి ప్రవేశిస్తాడు. ఈరోజు టీవీలు, సీరియల్స్ ఏమేమి చూస్తున్నారో వాటి అన్నిటి ప్రభావము నీ మీద, నీ తలంపుల మీద, నీ ఆలోచనల మీద, నీ శరీరం మీద ఎప్పుడు ఉంటుంది. ఎందుకు? నువ్వు వాటికి ద్వారం తెరిచావు. వినటం, చెవులు, వాటిని ఏమంటారు? పంచేంద్రియాలు అంటారు కదా. వీటి ద్వారానే సాతాను నీ శరీరంలోకి, నాశనంలో ప్రవేశిస్తాడు. నువ్వేం వింటున్నావో వాటిని బట్టి, నువ్వేం మాట్లాడుతున్నావో వాటిని బట్టి. కొంతమంది ధూపాలు వేస్తారు, స్మెల్, అగరబత్తీలు, ధూపాలు అవి వేస్తూ ఉంటారు కదా, సాంబ్రాణులు. ఇవి కూడా దురాత్మలు ఏం చేస్తాయంటే ఆకర్షిస్తూ ఉంటాయి. కాబట్టి ఒక వ్యక్తి ద్వారం తెరిచినప్పుడు ఆ వ్యక్తిలోకి దురాత్మ ఏం చేస్తుంది? ప్రవేశిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే దురాత్మ ఎప్పుడు సింగిల్గా ఉండవు, గ్రూపిజం ఉంది. ఎవరికి? దురాత్మలకి. అంతే కదా. సిగరెట్ తాగేవాడికి కిల్లి, పానపరకు కూడా ఉంటుంది. ఆ 2 ఉన్నవాడికి తాగడం కూడా ఉంటుంది. ఆ 3 ఉన్నవాడికి వ్యభిచారం కూడా ఉంటుంది. ఆ 4 ఉన్నవాడికి ప్యాకెట్ ఉంటుంది. ఆ 5 ఉన్నవాడికి తినిపోతనం కూడా ఉంటుంది. అంటే ఒకదానికొకటి లింకప్ అనమాట.
సాతాను కూడా తనకన్నా చెడ్డమైన వాటిని 7 తీసుకొచ్చిందంట దెయ్యం. యేసుప్రభు ఉపమానం చెప్పినప్పుడు ఒక హృదయంలో ఒక దెయ్యం వెళ్ళగొట్టబడిన తర్వాత అది నీరు లేని చోట అన్ని ప్రదేశాల్లో తిరిగి ఎంతకైనా అనువైన స్థలం నాకు వేరే లేదని తెలుసుకుని తనకన్నా చెడ్డమైన 7 వాటిని తీసుకొచ్చి అక్కడ స్థిరమైన నివాసం చేసిందంట. వాడి మొదటి పరిస్థితి కడపటి పరిస్థితి కన్నా దుర్భరంగా ఉందని యేసుప్రభు సెలవిచ్చారు. హల్లెలూయా. కాబట్టి ఒక వ్యక్తి ఒక దెయ్యానికి ద్వారం తెరిస్తే ఆ వ్యక్తి అనేక దెయ్యాలకు ద్వారం తెరిచిన వాడిగా ఉంటాడు. ఎందుకంటే ఆ దురాత్మ ద్వారా అనేక దురాత్మలు ఆ వ్యక్తి హృదయంలోకి ప్రవేశిస్తాయి. చస్తే బాగుండని నువ్వు అనుకున్నావు అనుకో, ఆ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, ఆత్మహత్యను పురుగొలిపే దయ్యం నువ్వేం చేస్తున్నావు? ద్వారం తెరిచావు. నన్ను ఎవరు గుర్తు చేసుకుంటున్నారు, నన్ను రాధ గుర్తు చేసుకుంటుంది, నాకు లేకపోతే సంఘంలో ఎవరు గుర్తు చేసుకుంటున్నారు, నన్ను తలంచుకుంటున్నారు అని ఎక్కడున్నా నీ దగ్గరికి వచ్చేస్తుంది. ఎందుకు? నీ నోడుతూ నువ్వు అంటున్నావు, ఒప్పుకుంటున్నావు నేను చస్తే బాగుండదు. ఇప్పుడు నువ్వు అబద్ధం ఆడుతున్నావు, అబద్ధాత్మకు నువ్వేం చేస్తున్నావు? ద్వారాన్ని తెరిచావు. నువ్వు మోసం చేస్తున్నావు, ఇప్పుడు మోసపరిచే ఆత్మకు నువ్వేం చేస్తున్నావు? ద్వారాన్ని తెరుస్తున్నావు. కాబట్టి నీ నోటి ద్వారా, నీ కన్నుల ద్వారా, నీ చెవి ద్వారా సాతాను నీలో ప్రవేశించడానికి మనమే కొన్నిసార్లు ఏం చేస్తాము? ద్వారాన్ని తెరుస్తూ ఉంటాం. ఇక్కడ కూడా వీడు సేన అనే దెయ్యములు చేత ఏం చేయబడ్డాడు? బంధింపబడ్డాడు, పీడింపబడ్డాడు. వీడిని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే వీడు దెయ్యములు పట్టినవాడు. చూడండి మార్కు సువార్త 5:3 ఇప్పుడు వీడి నివాసం ఎక్కడుంది? సమాధుల్లో ఉండాలని కోరుకుంటారా? ఉంటారు, కొంతమంది ఉంటారు. దెయ్యం పెట్టిన వాళ్ళు అఘోరాలు తెలుసా? వాళ్ళు కూడా అంతే, ఒట్టి బూడిద మాత్రమే పూసుకుంటారు, ఒళ్ళంతా ఒట్టి బూడిద మాత్రమే పోసుకుంటారు. సమాధుల్లో సంచారం చేస్తారు, సమాధుల్లో ఉన్న ఆ కుళ్ళిన శవాల్ని తింటుంటూ ఉంటారు. వాళ్ళు కూడా దెయ్యం పట్టిన వాళ్ళతోనే సమానం, అంతకన్నా ఎక్కువ వాళ్ళు. ఎవరు? అఘోరాలు. ఇప్పుడు వీరి నివాసం ఎక్కడుంది? వీడి నివాసము సమాధుల్లో ఉంది. మనుషుల చేత నివసించలేకపోతున్నాడు, సమాజంలో నివసించలేకపోతున్నాడు, ఇంటి వారి చేత నివసించలేకపోతున్నాడు. కానీ ఈ వ్యక్తి ఎక్కడున్నాడంటే సమాధిలో ఉన్నాడు. చూడండి బైబిల్లో సంఖ్యాకాండం 19:16 మీరు చూసినట్లయితే సమాధిని ముట్టితేనే అపవిత్రుడని దేవుడు చెప్తున్నాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజులు అపవిత్రుడంట సమాధిని ముట్టినవాడు. మరి వీడు నివాసం ఎక్కడుంది? సమాధుల్లోనే ఉంది. సమాధుల్లోనే జీవిస్తున్నాడు, సమాధుల్లోనే బ్రతుకుతున్నాడు. సమాధుల్లో బ్రతికేవాడు, జీవించేవాడు మరి మనం చూస్తున్నప్పుడు తాంత్రిక విద్యలు చేసేవాళ్ళు కూడా సమాధుల్లో వెళ్ళి ఏ పూజలు చేస్తూ ఉంటారు కదా. ఈ అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, ఈ చేతబడి శక్తులు, చిల్లంగి శక్తులు, ఈ దెయ్యాలను ఆహ్వానించడానికి వాళ్ళంతా ఎక్కడెక్కడ పూజలు చేస్తూ ఉంటారంటే సమాధుల్లో పూజలు చేస్తూ ఉంటారు, సమాధుల్లో వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా వీడి యొక్క జీవితం ఎలాగుందంటే సమాధుల్లో బ్రతుకుతున్నాడు. సంఖ్యల చేత బంధింపబడెను. మామూలు వ్యక్తి కాదు, నీలాగా నాలాగా మౌనంగా కూర్చునేవాడు కాదు. వీడి యొక్క స్వభావం ఏంటంటే క్రూరమైన స్వభావం. ఇటువంటి క్రూరమైన స్వభావం కలిగిన ఇతన్ని వాళ్ళు ఏం చేశారంట? సంఖ్యలతో బంధించారంట. సంఖ్యలలో బంధించి వాడిని సాధు చేయాలని ప్రయత్నించినప్పటికీ వాడు సాధు కాలేదు. ఆ సంఖ్యలను ఏం చేసేవాడంట? తుత్తునీలుగా తెంపేవాడంట. దెయ్యం పట్టిన వాడికి చాలా బలం ఉంటుంది. స్కెవైకి 7 కుమారులు అంట. ఆ 7 కుమారులు ఏం చేస్తున్నారంట? యేసునామను ఉచ్చరిస్తూ దెయ్యాన్ని వెళ్ళకూడదని చూశారు. ఎందుకు? పౌలు అలా చేస్తున్నాడు కాబట్టి. యేసునామాన్ని దెయ్యం మీద ఉచ్చరించినప్పుడు దెయ్యం ఏమందంట? నేను పౌలుని ఎరుగుదును, నేను శీలను ఎరుగుదును, కానీ నువ్వెవరు అని దెయ్యం పట్టినవాడు స్కెవై కుమారుల మీద పడి వాడిని కొట్టి వాడిని గాయపరిచినప్పుడు వారు దిగంబలుగా పారిపోయారంట. ఒక్కడు 7 కొట్టాడంటే, ఒక్కడు 7 రక్తాలు వచ్చాక గాయపరిచాడంటే వాడు కాదు, అది వాడి సొంత బలం కాదు, వాడిలో ఉన్న దురాత్మ యొక్క బలం. ఇక్కడ కూడా అటువంటి బలం చేత నింపబడి ఆ సంఖ్యలను ఏం చేస్తాడంటే తుత్తునీలుగా చేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? తిరిగి సమాధుల్లోకి వెళ్ళిపోతున్నాడు. అటువంటి దుర్భరమైన జీవితాన్ని జీవించేవాడుగా ఉన్నాడు ఎవరు? ఈ యొక్క సేన అన్న దెయ్యం పట్టిన వ్యక్తి. అంతేకాకుండా వాడిని గూర్చి ఏమైనా రాయబడిందంటే వాడు 5:4 ఎవడనూ వాడు సాధు చేయలేకపోయాను. ఆ దెయ్యం పట్టిన వాడిని ఏ మనిషి కూడా సాధు చేయలేకపోయాడంట.
అతని యొక్క స్వభావం నుండి, అతని యొక్క క్రూరత్వం నుండి ఏ ఒక్కరూ అతన్ని మరచలేకపోయారు. కాబట్టి మనుషుల చేత విడువబడిన వాడుగా ఉన్నాడు. ఆ 5:5 మీరు చూసినట్టయితే వాడు తన్ను తాను గాయపరుచుకుంటున్నాడంట. ఏం చేస్తున్నాడు? తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు. దెయ్యం పెట్టిన వారి క్రియలు స్పష్టంగా మనము గమనించవచ్చు. కొంతమంది కాల్ చేసుకుంటూ ఉంటారు, తమను తమ్మునే గాయపరుచుకున్నారు. ఇటువంటి తమకు తానే హాని కల్పించుకునే స్వభావము మనిషిది కాదు. ఎవరిది? దెయ్యాన్ని. తన దేహమును ద్వేషించేవాడు ఎవడూ లేడు, కానీ దాన్ని పోషించి సంరక్షించుకున్నాడు, అంతే కదా. చిన్న ముళ్ళు దిగితేనే మనం ఎంత విలువలాడిపోతామో, ఆ ముళ్ళుని తీసుకుంటామో, లేకపోతే హాస్పిటల్కి వెళ్తామో, ఏ విధంగానైనా మనం బాగు చేసుకుంటాం. అందుకని మనం గాయపరుచుకోం. మనం గాయపరుచుకుని మనం పాడు చేసుకున్నామంటే అది యొక్క దురాత్మ యొక్క స్వభావం. ఇక్కడ కూడా ఈ వ్యక్తి తన్ను తాను గాయపరుచుకునేవాడంట. దొంగతనమును, హత్యను, నాశనం చేయడం తప్ప మరి దేనికి రాడు. మార్కు సువార్త 9:22. అది వారిని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. చూడండి, ఆ వ్యక్తిని ఏ విధంగానైనా నాశనం చేయాలి, ఆ వ్యక్తిని ఏ విధంగా నరకానికి తీసుకెళ్ళాలి, ఆ వ్యక్తిని ఏ విధంగా రక్షణలోంచి తొలగించాలి, ఆ వ్యక్తి యొక్క ఆత్మను తనతో పాటు నిత్య నరకానికి తీసుకువెళ్ళిన తలంపుతో, ఆశతోనే ఆ దురాత్మ ఎప్పుడు ఆ వ్యక్తులు ఏం చేస్తారంటే పనిచేస్తూ ఉంటుంది. బట్టలు కట్టుకునేవాడు కాదంట. అంటే తన సిగ్గును లోకానికి కనపరుచుకునేవాడుగా ఉన్నాడు, దిగంబరుడుగా ఉన్నాడు. వాడిని చూసి మనం సిగ్గుపడాలి. ఎందుకు? వాడు దెయ్యం పట్టినవాడు. ఇలాగ నాకు కొత్తగా ఒక ఆర్టికల్ చదివాను. ఒక బట్టలు లేకుండా తిరుగుతున్నాడు, పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు. వాడిని తీసుకొచ్చి ఒక బాబా చేశారు. నంగా బాబాడి పేరు. నంగా అంటే నగ్నంగా ఉన్నవాడిని నంగా అంటారు హిందీలో. నంగా బాబా. ఆ నంగా బాబాకి పూజలు చేస్తున్నారు ఆడవాళ్ళు కూడా సిగ్గు లేకుండా. కానిస్టేబుల్స్, ఎస్ఐలు, ఇంకా పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ కూడా ఆ పిచ్చోడికి బట్టలు లేకుండా పిచ్చోళ్ళకి తిరుగుతున్న వాడిని తీసుకొచ్చి వాడికి నగ్నంగానే పూజలు చేస్తున్నారు. ఇప్పుడు దెయ్యం పట్టింది వాడికా వీళ్ళకా? ఆడు దెయ్యం పట్టి నగ్నంగా తిరుగుతున్నాడు, వీళ్ళు దెయ్యం బట్టి వాడిని ఏం చేస్తున్నారు? దేవుని చేసి పూజలు చేస్తున్నారు. ఇక్కడ వీడు కూడా బట్టలు లేకుండా తన సిగ్గును లోకానికి కనపరుచుకుంటూ దిగంబరిగా తిరుగుతున్నాడు. ఇటువంటి దుర్భర పరిస్థితిలో ఒక వ్యక్తి ఉన్నాడు. గెరసీన దేశంలో దెయ్యముల చేత పీడింపబడుతూ, తను గాయపరుచుకుంటూ, సమాధిలో వాసం చేస్తూ, తను బాధపరుచుకుంటూ, కేకలు వేస్తూ దిగంబరుడిగా ఉన్న స్థితిలో ఉన్న వ్యక్తిని యేసు ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఎంత గొప్ప దేవుడో, ఎంత ప్రేమించే దేవుడో ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. మనుషుల చేత విసర్జింపబడిన ఈ వ్యక్తిని మనుషులే ప్రేమించలేని స్థితిలో దేవుడు ప్రేమించగలిగాడు. మనుషులు అతన్ని తోలివేసిన స్థితిలో యేసు ప్రభు అతను చేర్చుకోవడానికి అంత సుదీర్ఘమైన ప్రయాణం చేసి వచ్చినాడు. ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని చూస్తే యేసయ్యకు ఒక వ్యక్తి యొక్క ఆత్మ ఎంత ప్రాముఖ్యమైందో, ఒక వ్యక్తిని యేసు ప్రభు ఎంత ప్రేమిస్తున్నాడో, ఒక వ్యక్తిలో యేసు యొక్క హృదయం ఏ రీతిగా ఉన్నదో ఈ వ్యక్తి యొక్క దృష్టాంతరమే మనందరికీ కనపడుతుంది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చి ఉన్నాడో మొదటిగా యేసు ప్రభు ఏం చేస్తాడు? వానికి విడుదల కలగచేస్తాడు. హల్లెలూయా. ఆజ్ఞ ఇచ్చాడు వాటికి. ఇంకెన్నడూ ఈ వ్యక్తులు ప్రవేశించవద్దిన దురాత్మలకు ఆజ్ఞ ఇవ్వగానే అవి ఏం చేసినాయి? పందుల మందులకు వెళ్ళిపోయినాయి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క కుమారుడిగా, దేవుని యొక్క కుమార్తెగా వాళ్ళు 1000 మంది ఉన్నా, దురాత్మలు 1000 మంది ఉన్నా నువ్వు భయపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే దేవుని నీకు అధికారం ఉంది. పాములను, త్రేళ్లను తొక్కుడకు, శత్రు బలమంతటి మీదకి నీకు అధికారం ఇచ్చినాను, ఏది ఎంత మాత్రమో హాని చేయదు. అయ్యో, ఒక దురాత్మ అయితే వెళ్ళగొట్టను, కానీ 7 అయితే నేను ఎక్కడ వెళ్ళగొట్టగలనండి, 7 అయితే నేను వెళ్ళగొట్టగానే 3000 ఎక్కడ వెళ్ళగొట్టుకోవాలని భయపడవద్దు. దేవుడు సంపూర్ణమైన అధికారం, ఆధిపత్యం దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఇక్కడ ఆ వ్యక్తిని యేసుప్రభు చూడగానే ఆ వ్యక్తికి కలగజేసిందంటే విడుదల. యేసుప్రభు పరిచర్యలు మీరు చూసినట్లయితే 3 రకాల పరిచర్య చేశారు. ఆయన ఏం చేశారంటే, మొదటిగా సువార్తను ప్రకటించారు, రోగులను స్వస్థపరిచారు. మూడోదిగా ఏం చేశారు? దెయ్యముల నుండి విడుదల కలగచేశారు. హల్లెలూయా. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది
దేవుడు ఆయనకు తోడై ఉండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడుచున్న వారందరినీ, బంధింపబడుచున్న వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో ఎవరైతే అపవాది చేత బంధింపబడతారో, ఎవరైతే అపవాది చేత పీడింపబడతారో వారిని స్వస్థపరచడానికి, వారికి విడుదల కలగచేయడానికి ఈ లోకంలో ఏం చేశారంట? సంచరించాడంట. హల్లెలూయా. యేసయ్య విడుదల నాయకుడు. రోజు నువ్వు అనుకోవచ్చు, ప్రభువా దీని నుంచి నేను విడుదల పొందలేకపోతున్నాను, అన్నిట్లో నేను బాగానే ఉన్నాను, కానీ ఈ ఒక్క విషయంలో నేను విడుదల పొందలేకపోతున్నాను, ఈ టీవీ విషయంలో నేను విడుదల పొందలేకపోతున్నాను, ఈ ఫోన్ విషయంలో నేను విడుదల పొందలేకపోతున్నాను, ఈ మాటల విషయంలో నేను విడుదల పొందలేకపోతున్నాను, ఈ సినిమాల విషయంలో నేను విడుదల పొందలేకపోతున్నాను. మీ రహస్య పాపాలు మీకే తెలుసు, అంతే కదా? పాపాలు ఉంటాయి, అందులో రహస్య పాపాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇందు నుంచి నాకు విడుదల కావాలని దేవుని బిడ్డగా నీవు నేను ప్రార్థన చేస్తే యేసయ్య నీకు నాకేం కలగజేస్తాడు? విడుదల. ఎందుకంటే ఆయన విడుదల నాయకుడు. గుడ్డివారి కనులకు తెరుచుకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపులకు తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని బందీ గృహముల నుండి వెలుపులకు రప్పించుడికే యెహోవానగు నేనే నీతి విషయంలో నేను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు యేసు ప్రభుని దేని కొరకు నియమించి ఉన్నాడంటే, దేని కొరకు అభిషేకించి ఉన్నాడంటే, దేని కొరకు ఆయన ప్రత్యేకించి ఉన్నాడంటే, దేని కొరకు ఈ లోకానికి పంపి ఉన్నాడంటే నీకు విడుదల కలగ చేయటానికి, నీకు స్వాతంత్రం కలగ చేయడానికి, బంధింపబడిన నిన్ను, చీకటిలో గాఢంధకారంలో కూర్చున్న నిన్ను వెలుగులోకి రప్పించడానికి, నిన్ను నన్ను స్వతంత్రంగా చేయడానికే యేసు ప్రభు అభిషేకించబడ్డాడు. యేసు ప్రభు ఈ లోకానికి పంపబడ్డాడు. చూడండి యెషయా గ్రంథము మరొకసారి చూద్దాం. ఎందుకు యేసు ప్రభు పంపబడ్డాడు? ఎందుకు ఈ లోకానికి పంపబడ్డాడు? ఎందుకు నీకు నాకు అనుగ్రహించబడ్డాడంటే యేసు ప్రభు ఆయన చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించడానికి, నలిగిన హృదయంలో దృఢపరచడానికి, యెహోవా హితవత్సరమును ప్రకటించడానికి, దుఃఖాక్రాంతులను ఓదార్చడానికి నీ కొరకు నా కొరకు ఈ లోకంలో పంపబడ్డాడు. హల్లెలూయా. యేసు ప్రభు విడుదల నాయకుడు. 18 సంవత్సరాల నుండి ఒక దురాత్మ చేత ఒక స్త్రీ బంధింపబడి ఉంది. ఆ 18 సంవత్సరాల నుంచి ఆ దురాత్మ ఆ వ్యక్తికి, ఆ స్త్రీకి ఏం కలగజేసిందంటే నడుము వంగ చేసింది. ఆమె తిన్నగా నిలబడలేదు. జీవితకాలం అంతా 18 సంవత్సరాల నుంచి వంగు కిందికి నేల చూస్తూనే బ్రతికింది. నేల చూస్తూనే బ్రతికింది. ఆమె పడుకోవటం కూడా ఎంతో కష్టం, మనుషులతో మాట్లాడడం కూడా ఎంతో కష్టం, తన పని పాటలు చేసుకోవడం ఎంతో కష్టం. అది ఒక దురాత్మ వల్ల కలిగింది. దురాత్మలు బాధిస్తాయి, దురాత్మలు వెరపిస్తాయి, దురాత్మలు రోగాన్ని, వ్యాధిని కలగచేస్తాయి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు ఆమెను చూచారు, ఈమె కూడా అబ్రహాము కుమార్తెను సెలవిచ్చారు. 18 సంవత్సరాలు బంధింపబడిన ఆమెను ఏం చేస్తారు? యేసు ప్రభు స్వతంత్రాలుగా చేశాడు. హల్లెలూయా. ఆ దినమే, ఆ క్షణమే ఆమె నిట్టారగా నించుని యేసు ప్రభుని చూడగలిగింది. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో ఏ బంధకాలు ఉన్నా, ఏ కట్లు ఉన్నా, ఏ బలహీనత ఉన్నా విడుదల నాయకుడు ఎవరంటే ప్రభువైన యేసు. యథార్థమైన హృదయంతో, నిస్సహాయన స్థితిలో ప్రభువా నన్ను విడిపించండి అని నువ్వు ప్రార్థిస్తే దేవుడు తప్పక విడిపిస్తాడు. ఈ దెయ్యములు పట్టి మనుషుల చేత విసర్జింపబడి ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవడం, నన్ను జ్ఞాపకం చేసుకోవడం. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో వెదకకుండా నేను వెనుకకు లాగుతున్నా. నీ బలహీనత ఏంటో నీకు తెలుసు, నీ పాపం ఏంటో తెలుసు, నువ్వు తొట్టిల్లిపోతున్న స్థితి గతి ఏంటో నీకు తెలుసు. కానీ విడుదల కొరకు నువ్వు అడుగుతున్నావా? విడుదల పొందుకోవడానికి దేవుని సన్నిధిలో అడుగుతున్నామా? యేసు విడుదల నాయకుడు. దాని కొరకు ఆయన అభిషేకించబడ్డాడు, దాని కొరకు పంపబడ్డాడు. నేను విడుదల చేయడానికి, నేను స్వతంత్రంగా చేయడానికి, నీ కట్లను తెంపి నీకు విడుదలలోకి రప్పించడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కానీ విడుదల పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? విడుదల పొందుకోవడానికి నువ్వు దేవుని వైపు చూస్తున్నావా? విడుదల పొందుకోవడానికి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. యేసు ఆ వ్యక్తిని దర్శించగానే ఆ వ్యక్తి జీవితం మారిపోయింది, ఆ వ్యక్తి స్థితిగతులు మారిపోయినాయి. ఏమైందంట? దయ్యములు వదిలిపోయినాయి. ఈ వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడంటే యేసు క్రీస్తు యొక్క పాదాల దగ్గర కూర్చున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వ్యక్తిని దర్శించాడో అతని మనసు ఏమైందంట? కుదుట పడింది, అతని మనసు స్థిరపడింది, అతను స్వస్థ చిత్తుడై ఉన్నాడు. హల్లెలూయా. పిచ్చి పిచ్చి చూపులు లేవు, వెరి వెరి మాటలు లేవు, కేకలు లేవు, అరుపులు లేవు, గందరగోళం ఏమీ లేదు. ఇప్పుడు అతని మనసు
ఇంగ్లీష్లో అక్కడ ఏమైనా వ్రాయాలి, సౌండ్ మైండెడ్ అని వ్రాయబడి ఉంది. అంటే సంపూర్ణమైన మానసికమైన ఆనందాన్ని, ప్రశాంతతను కలిగి ఉన్నాడు. ఎవరు? ఈ దెయ్యం పెట్టిన వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. హృదయంలో శాంతి, హృదయంలో సమాధానం, హృదయంలో నెమ్మది ఒక వ్యక్తికి ఎక్కడ కలుగుతుంది అంటే యేసు పాదాల యొద్ద కలుగుతుంది. ఈరోజు మనం చెప్పాను కదా, 78 మంది కోటీశ్వరులు ఆత్మహత్యలు చేసుకున్నారంట. ఎందుకు? డబ్బు లేక, అవసరాలు తీర్చక, శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక. ఈ శాంతి సమాధానాలు కోరుకున్నా అవి దొరకక, ఎందుకంటే యేసు యొద్ద దొరుకుతుందని వారికి తెలియక ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ వ్యక్తి యేసు చేత విడుదల పొందాడో ఆ వ్యక్తి యొక్క మనసు స్థిరపరచబడింది, అతడు స్వస్థ చిత్తుడయ్యాడు. ఇప్పుడు ఆ వ్యక్తి యేసు యొక్క పాదముల యొద్ద ఏమన్నాడు? కూర్చున్నాడు. అంతేకాకుండా ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే బట్టలు ధరించుకున్నాడంట. హల్లెలూయా. ఏం ధరించుకున్నాడు? ఇన్ని సంవత్సరాలుగా దిగంబరుడుగా ఉన్నవాడు ఇప్పుడు బట్టలు ధరించుకుని యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర ఉన్నాడంట. దిగంబరత్వం దేనికి సూచన? రక్షణ లేని తనానికి సూచన. ఆ దిగంబరుడికి యేసు ప్రభు ఏం ధరింపజేశాడు చెప్పనా? రక్షణ వస్త్రములు ధరింపచేశాడు, నీతిని పైబట్టను ధరింపచేశాడు, ఉల్లాస వస్త్రం ధరింపచేశాడు, స్తుతి వస్త్రాన్ని ధరింపచేశాడు. ఈరోజు నీకు నాకున్న ప్రతి ఒక్క దిగంబరత్వం ఎలా పోతుందంటే యేసు రక్తం ద్వారా పోతుంది. యేసు రక్తంలో కడగబడినప్పుడు యేసు మనకి ఏం ధరింపచేస్తాడంటే రక్షణ వస్త్రాలు ధరింపచేస్తాడు, నీతి వస్త్రం ధరింపచేస్తాడు, ఉల్లాస వస్త్రం ధరింపచేస్తాడు, స్తుతి వస్త్రాలు ధరింపచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అటువంటి వస్త్రములు ధరించుకున్న వాడే యేసు పాదం దగ్గర కూర్చున్నాడు. అంతేకాదు వీడు ఏమంటున్నాడంటే యేసును బ్రతిమాలుకుంటున్నాడంట. ఒకప్పుడు అంత కేకలు వేసేవాడు, అంత అరిచేవాడు, అంత కొట్టేవాడు, అంత గాయపరిచేవాడు, ఇంతగా ఎలా మారిపోయాడు చూడండి. యేసు ప్రభు ఒక వ్యక్తిని దర్శిస్తే ఎంత ఉన్నతంగా మార్చబడతాడు. దేవుని బ్రతిమాలుకున్నాడు, యేసయ్యను బ్రతిమాలుకుంటున్నాడు. ఏమనంటే ప్రభువా నేను నీతో కూడా వస్తాను. హల్లెలూయా. యేసుని బ్రతిమాలుకుంటాడు. నీ సేవకుడిగా నన్ను ఉంచండి ప్రభా, నీ సాక్షిగా నన్ను ఉంచండి ప్రభా, నీతో జీవితకాలం అంతా నీతో ఉండి నీ పరిచయం కొనసాగించడానికి నాకు అనుమతి ఉండి ప్రభా అని యేసు ప్రభుని బ్రతిమాలుకుంటున్నాడు. ఎవరు? ఈ దెయ్యం పెట్టిన వ్యక్తి. ఇంత బ్రతిమాలిన యేసు ప్రభు అంగీకరించలేదు. ఏమన్నారు? దేవుడు నిన్ను ప్రేమించి. నిజమే కదా? దేవుడు ప్రేమించకపోతే యేసు అంత దూరం ఎందుకు వస్తాడు? ఒక వ్యక్తిని దేవుడు అంతగా ప్రేమించకపోతే యేసుని తన కుమారుని ఎందుకు అంత దూరం పంపుతాడు? కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించి నీ జీవితంలో ఎట్టి గొప్ప కార్యం చేశాడో దానిని బట్టి నువ్వు సాక్షిగా జీవించు. నువ్వు ఉన్న గ్రామంలో, ఉన్న పట్టణంలో, నివసిస్తున్న ఆ పరిసర ప్రాంతాల్లో ఆయన సాక్షిగా నీవు జీవించమని సెలవుగానే అతడు ఆ దెకపోలిక అంతటిని యేసు ఎంత గొప్ప కార్యం చేశాడో, దేవుడు ఎంత ఉన్నతమైన కార్యం చేశాడో అని ఆ ప్రాంతం అంతా ప్రకటిస్తూ సంచరించాడు. దేవుని సాక్షిగా జీవించడం మొదలుపెట్టాడు. దేవుని సేవకుడిగా జీవించడం మొదలుపెట్టాడు. దేవుని గురించి ప్రకటించేవాడు జీవించడం మొదలుపెట్టాడు. ఎవరు? ఆ దెయ్యం పెట్టిన వ్యక్తి. హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి యేసు ప్రభు చేత దర్శింపబడిన తర్వాత, ఒక వ్యక్తి యేసు ప్రభు చేత తాకబడిన తర్వాత, ఒక వ్యక్తి యేసు ప్రభు చేత విడిపింపబడిన తర్వాత అతని యొక్క జీవితం ఎంత రూపాంతరపరచబడుతుందో అంతగా రూపాంతరపరచబడింది ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితం. దెయ్యం పట్టినవాడుగా, కేకలు వేసేవాడుగా, గాయపరుచుకున్నవాడుగా, దిగంబరిగా, మనుషుల చేత విసర్జించబడి అరణ్యములో, లోయల్లో, కొండల్లో, సమాధిలో ఉంటున్న వాడు ఈరోజు స్వస్థ చిత్తుడయ్యాడు. బట్టలు కట్టుకున్నాడు. ఆ కోప స్వభావం తొలగిపోయింది, బ్రతిమాలుకునే స్వభావం వచ్చింది. అంతేకాదు అతని హృదయం స్థిరపరచబడింది. అంతేకాదు అతడు దేవునికి సేవకుడిగా జీవించడము ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ బ్రతుకును, నా బ్రతుకును, మన అందరి జీవితాల్ని అంతగా మార్చడానికి శక్తిమంతుడు ఎవరంటే ప్రభువైన యేసు. కేవలం మనం విడుదల కోరుకుంటే, దేవుని సన్నిధిలోని నిన్ను నన్ను వెనుకకు లాగుతున్నా ఏ పాపం నుంచైనా, ఏ చీకటి శక్తి నుంచైనా, అపవిత్రాత్మ నుండైనా, వాటి బలం నుండైనా, యేసయ్య నాకు విడుదల కావాలి, యేసయ్య నాకు స్వతంత్రం కావాలి, యేసయ్య నువ్వు నన్ను స్వతంత్రంగా చేస్తే నేను జీవితకాలం అంతా స్వతంత్రంగా ఉండి నీ సాక్షిగా బ్రతుకుతానని నువ్వు కూడా దేవుని సన్నిధిలో గోచాడుకుంటే యేసు నిన్ను స్వతంత్రులుగా, స్వతంత్రాలుగా చేస్తాడు. హల్లెలూయా.
రూపాంతరపరిచే యేసయ్య, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని రూపాంతరపరిచే యేసయ్య మా అందరి జీవితాలను రూపాంతరపరచండి. ఇప్పుడు దిగులు మనం ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలు ఏ బంధకాల్లో ఉన్నారు, బిడ్డలు ఏ కట్ల మధ్య ఉన్నారు, బిడ్డలు ఏ ఇరుపు సంఖ్యలో ఉన్నారు, బిడ్డలు ఏ విధంగా విడుదల పొందుకోవాలనుకుంటారో వారందరికీ యేసునామములో విడుదల కలుగును గాక. టీవీ పరిచర్య ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో వారి జీవితంలో యేసునామములో విడుదల కలుగును గాక, యేసునామములో విడుదల కలుగును గాక, యేసునామములో విడుదల కలుగును గాక. వారి శారీరక రుగ్మతల నుంచి యేసునామములో విడుదల కలుగును గాక. ప్రతి విధమైన బంధకం నుంచి యేసునామములో విడుదల కలుగును గాక. బలహీనపరిచే ఆత్మ నుంచి యేసునామములో విడుదల కలుగును గాక. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి బిడ్డను తాకండి, స్వస్థచిత్తులుగా చేయండి ప్రభా. నీ పరిశుద్ధ పాదాల యొద్ద కూర్చుని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించేవారుగా, నీ సాక్షులుగా జీవించేవారుగా ఈ టీవీ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను దర్శించమని ప్రార్థన కూడి వచ్చిన ప్రతి బిడ్డ నామములో దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను, అభిషేకిస్తున్నాను. నువ్వు ఇచ్చిన స్వతంత్రంతో నీ సాక్షులుగా జీవింప చేసుకోమని సమస్తమైన ఘనత మహిమ ప్రభలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. త్రియేక దేవుని కాపుదల, సంరక్షణ, నడిపింపు, ఆదరణ కూడి ఉన్న మనకు ప్రార్థించిన సంఘానికి సదాకాలం తోడే ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.